అండి. గుడ్ మార్నింగ్. కార్తీక పురాణం 2వ అధ్యాయము. సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసములో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడే శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చును. అవి: 1 ఉపవాసము, 2 ఒంటిపూట భోజనము చేయుట, 3 రాత్రి మాత్రమే భోజనం చేయుట, 4 తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటము, 5 స్నానము, 6 నువ్వులు దానం ఇవ్వటము, శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివునికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మరునాడు అన్నదానం చేసి తర్వాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం ఉండుట అన్ని విధాల మేలు. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయాన్నే స్నానము, జపం, దేవతారాధన మొదలగు వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రము భోజనం చేయకూడదు. పాలు పండ్లు తీసుకొనవచ్చు. ఈ విధముగా చేసేదానినే ఏకభుక్తం అందరు. 3వ పద్ధతిలో వేకువనే స్నానము, జపము, అభిషేకము, పితృదేవతారాధన చూస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పఠనముతో గడిపి రాత్రి నక్షత్రం చూసిన తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే దాన్ని నక్తం అందరు. 4వ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దాన్ని తినడం వల్ల సోమవార వ్రతం చేసినట్లు అవుతుంది. దీనినే అయాచిత్ర వ్రతం అందరు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నానము, జపము మొదలగు వాటిని చేయవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేస్తే వ్రతం చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపం తొలగిపోతుంది. అందువల్ల నువ్వుల దానం చాలా మంచిది. ఈ 6 పద్ధతులు ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాకం నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వల్ల విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవదారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసి పిదప భోజనం చేయవలను. ఈ విధముగా 5 సోమవారాలు చేసిన వాళ్ళు శివ సాయుధ్యం పొందుతారు. ఈ 5 సోమవారాలు చేసిన వారు నమక చెమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను, విను. ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి. పూర్వం కాశీరాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నిష్ఠూర అనే పేరు గల ఒక కుమార్తె కలదు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందానికి తగు విధంగా సద్గుణాలు లేవు. సద్గుణాలు లేవు. భయము, సిగ్గు వదిలిపెట్టి కులధర్మాలని వదిలి గయ్యాళిగా తయారైంది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా అయింది. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. ఆమె తల్లిదండ్రులు నయానా భయానా మంచి మార్గంలో తీసుకురావాలని ఎంత ప్రయత్నించి చివరికి సహించలేక ఇంటి నుండి పంపించేశారు. యవన మదనంతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలో వేదాంగాలు చదువుకుని నియమనిష్టలతో మంచి సద్గుణాలతో విరజల్లుతూ మిత్ర శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని మనసు వెన్న వంటిది. అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠురను చూడడం జరిగింది. ఆమె అందచందాలకు ముగ్ధులైపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు. పరిణయం 10 పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తు రాలేదు. కొంతకాలం వాళ్ళు కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్థ హృదయాన్ని నిష్ఠురు గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనైనా పోతుందన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది. ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు. తన భార్య మీద మమకారంతో మిత్రశ్రమ ఏమీ అనలేకపోయాడు. అభిమానము అడ్డు రావటం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయినారు. అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రములు లభించి ఆమె ఆగడాలను అంతు లేకుండా పోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె తిరిగి మాటలు అనటమే కాకుండా దండించేది. తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నానడనే జ్ఞానం దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతూ ఉండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెను విడిచిపెట్టలేకపోయాడు. అతడు ఎంత నిర్లిప్తముగా ఉన్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన పనికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశ్రమ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారివేసి ఏమీ ఎరుగునట్లు నిశ్చింతగా వీటిలతో ఆటపాటలతో కాలం గడుపుతూ ఉంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అందదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు కూడా విరిచేసి తన దారికి తెచ్చుకుంది. ఆమెలో మంచి గుణం ఎంత వెతికినా కనపడదు. ఇతరులను నిందించడం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది.
కలలో కూడా భగవంతుని తలచటం కానీ గుడికి వెళ్ళటం కానీ చేయలేదు. భూతదయ పశ్చాత్తాపం ఆమెలో కనిపించలేదు. విద్యావేత్తలను పండితులను వెక్కిరిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమెకు ముసలితనం ప్రవేశించి అనారోగ్యానికి గురి అయింది. వీటిలో రాకపోకలు తగ్గిపోవడం వల్ల సంపాదన కూడా తగ్గిపోయింది. అందం పోయి ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది. ఆమె చూచి అసహ్యపడేవారు కానీ జాలిపడేవారు ఎవరూ లేరు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక, చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దుక్కులేని చావుకి గురి అయింది. ఆమె శవమును దహన క్రియలు చేసేవారు కూడా లేరు. యమదూతలు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె చరిత్రను అంతా చెప్పారు. ఆమె జీవితంలో ఒక మంచి పని కూడా చేయలేదు. యమధర్మరాజు ఆమె పాపకర్మాలకు తగు విధముగా దండన విధించాడు. యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖము కోసం వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించవలసిన శిక్ష ఏమిటో అప్పుడు కానీ ఆమెకు తెలిసి రాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె భర్త తలను పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగలేటట్టు మోదారు. సలసల కాగిన రక్తాన్ని నోట పోసి తాగించారు. సలసల కాగే సీసము దాని చెవిలో పూశారు. పరనింద చేయుట వల్ల నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాక నరకంలో తల్లకిందులుగా వేలాడదీశారు. ఆ నరకాన్ని అనుభవించి తర్వాత భూమి మీద కుక్కగా జన్మించి 15 జన్మల్లో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగిన ఆహారం దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం గావించి పురాణపట్టణంతో ప్రొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత బల్యన్నము బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వెళ్ళిపోయాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బల్యన్నము చూడగానే దాని మీదకు దుమికి తినటం మొదలుపెట్టింది. ఆ బల్యన్నము తింటుండగానే దానికి పూర్వజన్మం గుర్తుకొచ్చింది. ఆ కుక్క బ్రాహ్మణ్ణి, ఓ మహానుభావ నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యంతో నువ్వు ఎవరు అని అడిగాను. అప్పుడు కుక్క తన కథంతయు చెప్పి, ఓ మహాత్మా, నీకు ఇచ్చిన బల్యన్నము వల్ల నాకు పూర్వజన్మం గుర్తుకొచ్చింది. దీనికి కారణం ఏమిటని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయం అంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలంతా ఆహారం దొరక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరము నక్త భోజనం చేశావు. దానికి కారణంగా నీకు పూర్వజన్మము గుర్తుకు వచ్చింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగా నీకు నక్త భోజనము మహత్యం తెలియకపోయినను దాన్ని చేసిన ఫలితము నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. అది విన్న కుక్క దీనముగా తన్ను కాపాడమని కోరింది. దయాదుహృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారిపోశాడు. దానితో ఆ పాపాలు పటాపంచలే కుక్క రూపము పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో గల స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది. అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివ సాయుధ్యమును పొందుతారు. కావున నీకు ఈ కార్తీక సోమవార వ్రతం చేసి మేలును పొందుమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు. ఇది స్కాంద పురాణార్ఘత కార్తీక మహత్యమందలి ద్వితీయోధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.